ఎన్టీటీవీ తెలుగుకు స్వాగతం. ఎమ్మెల్యేకి పట్టి పట్టినట్టు ఉంది. చిన్నారులు ఇక్కడ అందరూ కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న కూడా వచ్చి ఇంటింటికి అని తిరిగి అభివృద్ధి అన్నాడు. ఇక్కడ అక్కడ అభివృద్ధి అన్నాడు, ఇక్కడేమో హాస్పిటల్ బాగున్నారు. ఎమ్మెల్యే అసలు గుర్తించదు. ఇక్కడికి వచ్చి మాట ఇప్పుడు ఎమ్మెల్యే 5 రోజులు హాస్పిటల్ పిల్లలు ఉండి ఎమ్మెల్యేకి తెలియదంటే ఇంకా అర్థమేంటి చెప్పాలి. అలా జిల్లా కలెక్టర్కి చెప్తారు, డిఎంహెచ్ఓ చెప్తారు, ఎమ్మెల్యే నిన్న కూడా తిరిగారు వీధికి. మరి ఇక్కడికి స్పందించలేదు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఈ చిన్నపిల్లల మీద వీళ్ళు అది పచ్చకావలో తెలియదు, జ్వరమో తెలియదు, పుట్టిపోయినో తెలియదు, ఏమీ తెలియకుండా ఇక్కడ కొట్టి మీద ఆడుతున్నారు. హాస్పిటల్లో ఆడుతుంటే ఎమ్మెల్యే ఒక విజిట్ చేయడానికి రాలేకపోతే 5 రోజులు ఇక్కడ జరుగుతుంటే నేను ఏదో చేసేస్తున్నాను, మొత్తం అభివృద్ధి చేస్తున్నాను. ప్రజలు లేకుండా అభివృద్ధి ఏం చేస్తారు? చచ్చిపోతుంది. ప్రజలు ఉంటేనే కదా అభివృద్ధికి పోలం. 2 సంవత్సరాలు అయింది ఘన విజయం. దేనికి ఘన విజయం? ఇక్కడ హాస్పిటల్లో పిల్లలు ఎంతమంది ఉన్నారు? వెంటనే ఇమ్మీడియట్లీగా ఇక్కడ హాజరై యాక్షన్ తీసుకోవాలి. అంతేగాని మా దగ్గర టెక్నాలజీ ఉంది. టెక్నాలజీ ఉందంటేనే వారు సోమవారం వెళ్ళింది టెస్టులకి, ఈ రోజు దగ్గర లేదు కదా. మరి ఎమ్మెల్యే వాళ్ళు అది కలెక్టర్ గారు డిఎంహెచ్ఓ ఎవరు ఇక్కడ ఎవరు లేరు కదా. ఇక్కడ ఏమో ఇట్లా అడుగుతుంటేనేమో ఏమైనా ఆపరేషన్ చేయాలంటే కాకినాడ పోవాలంటున్నారు. చేపలు పట్టింపోవాలండి అండి. చేపలు పట్టిన కాడి నుంచి రోజు ఒకలాగా వస్తున్నాయి నీళ్లు. ఒక రోజు పచ్చి నీళ్లు, ఒక రోజు పురుగులు వస్తున్నాయి, ఒక రోజేమో మురుకు నీళ్ళు లాగా వస్తున్నాయి. ఈ చేపలు పట్టిన కాడి నుంచి తర్వాత ఏమో ఇక్కడ ఆసుపత్రికి వస్తే కాకినాడ వెళ్ళిపోండి, మేము చేయలేరు, జీహెచ్కి వెళ్ళిపోండి, మేము రాసి ఇచ్చేస్తున్నారండి ప్రతి ఒళ్ళుని. ఈ నీళ్ళు మాత్రం నెలబట్టి బాగాలేవండి నీళ్లు. చేపలు పట్టిన ఇంతకు ముందు బాగానే వచ్చి ఫిల్టర్ చేసి చేపలకి ఆర్డర్ ఇచ్చారు వీళ్ళు. అప్పుడు కాడి నుంచి ఎలా పడితే ఫిల్టర్ లేకుండా వచ్చేస్తున్నాయి నీళ్లు. కడుపు నొప్పి, జ్వరాలు ఇలాగ వస్తున్నాయండి. మా 2 పిల్లలు కూడా ఒంట్లో బాగాలేదు. ఇక్కడ ఓపీ చీటీకి వస్తే ఓటీపీ చెప్పండి, అప్పుడు దాకా పేషెంట్ కి ముట్టుకోరు, లేకపోతే రాసిన వాళ్ళు లేరు. అలా కూర్చోండి. వీళ్ళు ఫోన్ లో మాట్లాడుకుని ఎప్పుడో వస్తున్నారు. ఉంటే ఉంటారు, లేకపోతే పోతే మనకే కదా నష్టం. వాళ్ళకెట్టి ఏదో రియాక్షన్ అవ్వింది పోయింది అంటారు వాళ్ళు, అంతే. ఓటీపీ వచ్చేదాకా చీటీ రాయినంట, ముట్టుకోరంట, రాసిన వాళ్ళు లేరంట. వెళ్ళి ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోండి అంటున్నారండి. ఆపరేషన్ ఏమో చేయరంట పిల్లలు లేకుండా. అన్ని టెస్టులు చేసిన తర్వాత 14 పాయింట్లు ఉంటే అప్పుడు ఆపరేషన్ ముట్టుకుంటారంట, లేకపోతే సంతోష్ మేడం దగ్గరికి వెళ్ళిపోవాలి. ఆ మేడం ఉన్నప్పుడు ఎలాగంటే అలా ఉండేదండి ఆసుపత్రి. ఇప్పుడు అస్సలు బాగాలేదు. ఎందుకు మా నిమ్మకాయల రాజప్ప ఎక్కడో కూర్చున్నారు, నేను ఎంతో బాగా చేస్తాను ఆసుపత్రి అంటున్నారు. ఎందుకు? ఏ ఉపయోగం అండి? దగ్గర ఉన్నది పేదోళ్ళు ఉంటారు, వచ్చి కనబడమంటే ఏదో మాత్ర ఇచ్చేసి కాకినాడ